అందులో చిక్కుకోవడం జరిగింది. 13 మందిలో ఇప్పటికీ 2 సురక్షితంగా బయటపడ్డారు. మరొక 2కి ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నడుస్తూ ఉంది, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వారు కూడా సురక్షితంగానే బయటకు వస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మరి దాదాపు 6 అంతస్తుల మేడ ఒకేసారి కుప్పగొలడం మూలన మరి చాలా డ్యామేజ్డ్ కండిషన్లో ఆ బాడీ కూడా ఉంది. మిగతా సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్ కానీ, స్థానిక పోలీసులు కానీ, మున్సిపల్ యంత్రాంగం కానీ అందరూ కూడా వారి పనిలో నిమగ్నమై ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సహాయక చర్యలు ఎంత వేగంగా చేసినా కూడా, ఎందుకంటే దాదాపుగా ఒక చిన్న స్థలం, అందులో ఇంత పెద్ద మేడ, అది కూడా 6 స్లాబ్లు ఒకేసారి కుప్పగొలడంతో మరి కొద్ది కష్టంగా ఉన్నప్పటికీ సాయంత్రం లోపల దీని కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇంకా కూడా ఎవరైతే అందులో బతికి ఉండే అవకాశం ఉందో వారి కోసం అందరినీ కూడా ప్రజలందరూ అక్కడ చుట్టుముట్టు గుమిగూడితే వారిని కూడా పక్కకు తరలించి మా ప్రయత్నాలు మేము శాయశక్తులా చేస్తున్నాం. ఈరోజు మరి ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో దీని పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి రాత్రి ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని, అదే రకంగా ఎక్సైజ్ మినిస్టర్ గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. రాత్రి నుంచి వారు ఇక్కడే ఉండి సహాయ పునరావాస కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ ఘటనలో మృతులైన కుటుంబాలకు ముందుగా వారందరూ కూడా ఇక్కడికి పొట్టకూటి కోసం ఇక్కడ దాకా వచ్చిన వారు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారు. వారి కుటుంబాలకు ముందుగా హృదయపూర్వకంగా ప్రగాఢ సానుభూతిని ఎవరైతే చనిపోయారో వారికి తెలియజేస్తూ మిగతా సహాయక చర్యల్లో మరి ఎవరు కూడా అంతరాయం కలిగించకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. దాంతో పాటుగా ఇంకా కూడా, ఎందుకంటే ఇలాంటి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు గతంలో కూడా చూసాం, గతంలో నారాయణగూడలో జరిగిన, ఇతర ప్రాంతాల్లో జరిగిన, మనం ఆశ వదులుకోకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ వెలికితీత కార్యక్రమాన్ని కొనసాగించినట్టయితే, దానికి అందరం కూడా సహకరించినట్టయితే ఏమాత్రం అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్లతో సహా అంబులెన్స్ కూడా అన్ని సిద్ధంగా పెట్టాము. హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది, వైద్య బృందం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మరి వారిని బతికించుకునే ప్రయత్నం, వారిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాము. సాధ్యమైనంత ఎక్కువ మందిని వారు బతికి బయటికి రావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికీ కేవలం ఖరారుగా చెప్పగలిగేది కేవలం ఒక వ్యక్తి మృతి చెందారని మాత్రం చెప్పవచ్చు, ఎందుకంటే వారి డెడ్ బాడీ దొరికింది. మిగతా వారందరికీ సంబంధించిన వివరాలు ఇప్పటికిప్పుడు చెప్పలేము. అయినప్పటికీ ఈ పునరావాస చర్యలు జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను కూడా మరి సాయంత్రం అయినా కూడా ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తాము. నేను, మేయర్ గారు, మా కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాల్లో అంతరాయం లేకుండా పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాము. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటిదాకా ఒకే వ్యక్తి మరణించారు అని మాకు ఖరారుగా చెప్పవచ్చు. వారికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి వారి కుటుంబాలకు మేము పరిహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం. గాయపడిన వారికి ఇక్కడే ప్రైవేట్ ఆసుపత్రిలోనే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తి స్థాయిలో వారు బాగుపడే వరకు, వారు బాగయ్యే వరకు వారికి మరి వైద్య సహాయం అందజేస్తాం. దాంతోపాటు వారికి కూడా నష్టపరిహారాన్ని 1 లక్ష రూపాయల వరకు నష్టపరిహారాన్ని వారికి కూడా, గాయపడిన వారికి కూడా అందజేస్తాం. చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఏవైతే ఈ ప్రమాదం వల్ల దెబ్బతిన్నాయో వాటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఉన్నారు, ముఖ్యంగా అందులో స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో అంచనా వేసి చుట్టుపక్కల భవనాలకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే వాటిని కూడా అవసరమైతే ఖాళీ చేయించి కూల్చివేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక్క నిమిషం ఎందుకంత తొందర. నేను మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, దయచేసి ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి దుర్ఘటనలు జరగాలని ఎవరు కూడా కోరుతారు. కానీ వాస్తవికంగా ఈరోజు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా, ఒకవైపు బిల్డర్ల దురాశ, ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బిల్డర్గా ఎవరు మారడానికి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కనీసం విద్యార్హతలు కానీ, కనీస రకంగా మరి ఏమైనా అర్హతలు కానీ లేకపోయినా ఈరోజు బిల్డర్లుగా మారేదానికి అవకాశం ఉంది. 180 గజాల్లో ఆయన దురాశకు పాల్పడి, ఆయన దురాశ కోసం ఈరోజు ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాడు ఆయన. ఇప్పటికే పోలీస్ కమిషనర్ గారితో కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మాట్లాడాను. ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయమని కూడా కోరాను. ఎందుకంటే ఆయన ఎక్కడో అబ్స్కాండింగ్ ఉన్నారు, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని చెప్తున్నారు, శబరిమల పోయారని చెప్తున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇందులో ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు కొన్ని ప్రసార మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది, ఎవరో మంత్రి గారికి దగ్గర, ఇంకెవరికో దగ్గర అని వచ్చింది. మంత్రి గారికి దగ్గరైనా, మంత్రి గారి బంధువు అయినా, మంత్రి గారి స్వయాన కుటుంబ సభ్యుడైనా వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో
వారిని సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేస్తాం. ఆ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ భవన యజమాని, ఆయన సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఆయన్ని కూడా ఈ భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో వారిని కూడా తప్పకుండా అదుపులోకి ఇందాక నేను చెప్పినట్టు ఒక స్పెషల్ టీంని పెట్టి వెంటనే తీసుకుంటాము. ఎవరైనా సరే, ఆయన ఎవరైనా కూడా మంత్రి గారి కుటుంబ సభ్యుడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకటి. రెండవది, జిహెచ్ఎంసీలో మరి ఈరోజు ఇక్కడ ఉండే డిప్యూటీ కమిషనర్ గారు, ఇక్కడ ఉండే మరి ఏసీపీ గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించిన వారు నిజంగా కూడా ఒకవేళ ముందే గనక ఈ నిర్మాణాలను పర్యవేక్షించి ఉంటే, వారు గనక వీటిని అడ్డుకొని ఉంటే, అడ్డుకట్ట వేసి ఉంటే, కొంత ప్రొయాక్టివ్గా ఉండుంటే ఈ ప్రమాదం సంభవించేది కాదు అనే భావన ఏదైతే ప్రజల్లో ఉందో దాంతో అంగీకరిస్తూ ఇక్కడ స్థానికంగా ఉండే డిప్యూటీ కమిషనర్ని, అదే రకంగా మన ఏసీపీ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్, వారిద్దరిని కూడా తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నాము. అదే రకంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను సూచిస్తా ఉన్నాను. గతంలో జరిగిన ఉదంతాలు ఫిలింనగర్లో కానీ ఇంకో చోట కానీ, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మేము నిజానికి ఫిలింనగర్ క్లబ్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడానికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు. వారు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అంటే ప్రభుత్వం కఠినంగానే ఉంది, జిహెచ్ఎంసీ కూడా ఈ విషయంలో కఠినంగానే ఉంది. మా మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎంతమంది మమ్మల్ని విజ్ఞప్తి చేసినా ఫిలింనగర్ క్లబ్ను మళ్ళీ మేము తెరిపించడానికి ఒప్పుకోలేదు. వారు చివరికి న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు తప్ప మేము జిహెచ్ఎంసీ వైపు నుంచి ఆ విషయంలో ఎలాంటి ఉపేక్ష కూడా ఎవరిని కూడా ఉపేక్షించలేదు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ జరిగిన సంఘటన బాధాకరమైనప్పటికీ వాస్తవికంగా నిజంగా కూడా గ్రౌండ్లో ఇలాంటి లోటుపాట్లు చాలా చోట్ల ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఈ నానక్రామ్ కూడా ఒక గ్రామ పంచాయతీ, ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థలం కూడా గ్రామ కంఠం. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఈ నిర్మాణాలను నియంత్రించాలి అంటే, ఎవరు పడితే వారు ఇష్టం ఉన్నట్టు బిల్డింగులు కట్టకూడదు అంటే డెఫినెట్గా కొంత మరింత క్రియాశీలంగా ప్రభుత్వం, ముఖ్యంగా జిహెచ్ఎంసీ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాని దిశగా ఏ చర్యలు తీసుకోవాలో నవీన్ మిట్టల్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేస్తాం. ఎంఐఎన్యూడీ సెక్రటరీ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరింత కఠినమైన నిబంధనలు, ఎవరు పడితే వారు నిర్మాణాలు కట్టకుండా, మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు జరగకుండా చూడాలి. జరిగే పరిస్థితి ఉంటే దురదృష్టవశాత్తు మరి ఏ రకంగా వ్యవహరించాలని కూడా వారి కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ సంఘటన జరగకముందే నిన్నగాక మొన్నటి నుంచి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద డ్రైవ్ నడుస్తూ ఉంది. 12 బృందాలుగా ఏర్పడి మరి దాదాపుగా హెచ్ఎండిఏలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను కూడా కూల్చివేసే కార్యక్రమం కూడా గడిచిన 48 గంటలుగా జరుగుతూ ఉంది. అదే రకంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూడా నాలాల మీద కూడా కొంత కార్యక్రమం ప్రారంభించాము, ఆక్రమణను తొలగించేది. దానిలో కూడా దాదాపు 1800 స్ట్రక్చర్స్, 1800 దాదాపుగా ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేశాం. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లోంచి దాదాపు 1000 మందిని ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 1000 నిర్మాణాలను వారిని బయటికి రప్పించగలిగాం. ఇవన్నీ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా బాధాకరం. జిహెచ్ఎంసీ ఎంత క్రియాశీలంగా వ్యవహరించినా కొంతమంది వ్యక్తుల దురాశ, వారు కకృతికి పాల్పడడం ద్వారా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. అయినప్పటికీ బాధ్యత వహిస్తూ మరి ప్రభుత్వ పక్షాన పూర్తిస్థాయి పునరావాస చర్యలు, అదే రకంగా వారికి నష్టపరిహారం, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలో మిట్టల్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాము. కానీ ప్రజలు కూడా దీనికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా అల్టిమేట్గా కింది స్థాయిలో అధికారులు కనుక ఆచరణలో సరిగ్గా లేకపోతే, అదే రకంగా బిల్డర్లు కూడా కక్కుర్తి పడితే, దురాశకి పోతే ఇలాంటి సంఘటనలు మరి జరుగుతూ ఉన్నాయి. బాధాకరం. మళ్ళొక్కసారి ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఈ పునరావాస కార్యక్రమాలు ఇక్కడే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాను. ప్రజలు కూడా దీనికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది అక్కడ చూడడానికి గుమిగూడుతూ ఉన్నారు. తద్వారా రిలీఫ్ ఆపరేషన్స్ కూడా ఈరోజు ఇబ్బంది కలుగుతా ఉంది. అందుకే వారిని ఒక పెరిమీటర్ బయటికి పెట్టాలని చెప్పి కూడా పోలీసులకు కూడా విజ్ఞప్తి చేశాం. మీడియా కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. కావాలంటే పక్కనున్న బిల్డింగ్లు ఉన్నాయి, మీరు అక్కడి నుంచి కూడా మీరు మీ విజువల్స్ తీసుకోవచ్చు. దయచేసి ఆ సైట్లో జరిగే కార్యక్రమాలకు మాత్రం, ఎందుకంటే అక్కడ ఎవరు బతికున్నా వారిని వెలికి తీసే క్రమంలో ఈ అన్ని కూడా అడ్డుపడతాయి కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. సార్, దీన్ని ఆనుకునే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, వాళ్ళు చేస్తున్న బ్లాస్టింగ్స్ కూడా ఒక కారణం కావచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఇందాక కూడా అదే చెప్పారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, అది కూడా ఒక కారణం కావచ్చు, నేను కాదనను, అది ఇప్పటికిప్పుడు మనం ఖరారు చేయలేం. కానీ జరిగింది మాత్రం ఈ 180-200 గజాల్లోనే 6 అంతస్తులు 7 అంతస్తులు కట్టాలనే దురాశ, దానికి కింది స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారుల్లో, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారుల్లో వారు చూసి చూడనట్టు పోవడం, దానివల్ల ఈరోజు జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి ఇందులో మా బాధ్యత ఉంది, నేను అది ఒప్పుకుంటున్నాను. దాంతోపాటు ఆ బిల్డర్ కకృతి కూడా ఉంది.
ఆ పక్కన ఉన్న బిల్డర్ ఏమైనా బ్లాస్టింగ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయడం వల్ల ఏమైనా జరిగింది అది కూడా తేల్చాలి. ఎందుకంటే అనుమానం ఉంది తప్ప అది ఖరారైందని కూడా నేను చెప్పలేను ఈ విషయానికి. కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను.